గత 2 రోజులుగా ఏపీలో హాట్ టాపిక్గా మారినటువంటి అంశం ఏంటంటే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టుని సందర్శించినటువంటి సమయంలో రేషన్ బియ్యం అక్రమ తరలింపులని అడ్డుకున్నారు, సీజ్ చేశారు అనేది ఒకటైతే పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు. డిప్యూటీ సీఎంని నేను వస్తుంటే స్థానిక ఎస్పీ లీవ్లో వెళ్ళటం ఏంటి, సో ప్రోటోకాల్ ఫాలో అవ్వలేదు అనేది ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు, సో ఎస్పీ ఉండాలి, కరెక్టే. ఆయనకి ఏం ఎమర్జెన్సీ వచ్చిందో ఎవరికి తెలుసు? ఫస్ట్ అది కూడా తెలుసుకోవాలి కదా. ఏ ఎమర్జెన్సీ లేకపోయినా కావాలని లీవ్ పెట్టారనుకోండి, అది తప్పే. ఖచ్చితంగా ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి ఎవరైనా సరే, అది ఎంత పెద్ద హోదాలో ఉన్నా సరే. సో ఈ విషయాలన్నీ పక్కన పెట్టేసేస్తే, ఇక ప్రోటోకాల్ విషయం పక్కన పెడితే మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే రేషన్ బియ్యం అక్రమ తరలింపు. ఫస్ట్ నాకు ఒకటి అర్థం కానటువంటి విషయం ఏంటి అంటే, మూలాల వరకు వెళ్లకుండా పైన కనిపించే దాన్ని మాత్రమే మాట్లాడటం, వాటి మీద మాత్రమే చర్యలు చేపట్టడం, ఇవి రాజకీయ నాయకులకి పరిపాటిగా మారిపోయిందా, లేదంటే వాళ్ళ ఉద్దేశాలే ఇలా ఉంటాయా అనేది నాకు అర్థం కావట్లా. ఎందుకని ఇది అనాల్సి వస్తుంది అంటే, బేసిక్గా ఎన్నో విషయాల్లో మార్పులు తీసుకురావాలి, ప్రజలకు ఉపయోగపడేటువంటి పరిపాలన అందించాలి అనేది పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం. అది ఎప్పుడు చెప్తూనే ఉంటారు ఆయన, దానికోసం కృషి చేస్తూనే ఉంటారు. ఓకే, అది ఆహ్వానించదగ్గ పరిణామం, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఇక్కడ ఏంటంటే, రేషన్ బియ్యం అక్రమ తరలింపుని మేము అడ్డుకున్నాం, సీజ్ చేసాం, బాగానే ఉంది. అసలు ఈ అక్రమ తరలింపుకు సంబంధించి ఈ బియ్యం అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆరిజిన్ ఏంటి, దీని వెనకున్నటువంటి వ్యక్తులు ఎవరు, ఫస్ట్ అది కదా మీరు అరికట్టాల్సింది. సరే, ఇది కూడా వదిలేద్దాం. నేను ఒక చిన్న లాజిక్ చెప్తా. ఇప్పుడు జనరల్గా మనం బయట కొంటే కేజీ బియ్యం ఎంత ఉంది, ఎంత తక్కువలో తక్కువ వేసుకున్న 45 నుంచి 55, కొంచెం కాస్ట్లీ బియ్యం అయితే 80 వరకు కూడా ఉన్నాయి. ఇక బిర్యానీ రైస్ అయితే 100 పైనే అనుకోండి, దాని గురించి వదిలేద్దాం. జనరల్గా తీసుకునేటువంటివి కర్నూలు సోనా కావచ్చు, బీపీటీ నెంబర్లు, సన్న బియ్యాలు ఏవైనా కానీ 50కి తక్కువలో దగ్గర లేవు. సో మరి కేజీ 40 రూపాయలు గవర్నమెంట్కి వచ్చింది అనుకుందాం, బల్క్లో కొంటున్నారు కాబట్టి. 40-45 రూపాయలకు వచ్చే బియ్యాన్ని 1 రూపాయికి ఇస్తూ ప్రభుత్వం మరి ఎంత భారం ప్రజల నెత్తిన మోపుతుంది? సో మేము పేదలకే కదా ఇస్తున్నాము, ఒక పేదవాడికి ఇచ్చేటువంటి అమౌంట్ని 10 మంది ధనికుల మీద మోపుతున్నాము, సో పేదవాడికి 3 పూట్ల అన్నం పెడుతున్నాం కదా అనొచ్చు. నిజంగా ఆ పేదవాడికి మీరు ఇచ్చేటువంటి బియ్యం కడుపులోకి వెళ్తుందా? నిజంగా మీరు దీని మీద ఒక స్టడీ చెయ్యండి, పల్లెటూరుల్లోకి వెళ్ళండి. ఎంతమంది ఈ రేషన్ బియ్యం తీసుకెళ్ళి వండుకుని తింటున్నారు? ఫస్ట్ దీన్ని స్టడీ చేయండి. ప్రభుత్వం ఇచ్చేటువంటి రేషన్ బియ్యంలో దాదాపుగా 50-60% అసలు వండుకోరు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే 50-60% పీపుల్ ఇచ్చేటువంటి వ్యక్తికే రిటర్న్ చేసి అక్కడే డబ్బులు తీసుకుంటారు. బాబు నాకు బియ్యం వద్దులే, దాని బదులు డబ్బులు ఇవ్వంటే వాడు కేజీకి 10 రూపాయలు ఇస్తాడు, లేకపోతే 16 రూపాయలు ఇస్తాడు, 15 రూపాయలు ఇస్తాడు, ఒక్కో చోట ఒక్కో రేటు. సో దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళు ఆ బియ్యాన్ని తీసుకోవట్లా, 50-60% పీపుల్ తీసుకోవట్లా. ఇక మిగిలినటువంటి వాళ్ళల్లో కొంతమంది తీసుకున్నప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నారు, దోశల్లోకో ఇడ్లీల్లోకో లేదంటే కోళ్ళకి మేతగానో ఇంకో దానికో వాడుతున్నారు. సో వాళ్ళైతే తినట్లా. నిజంగా రేషన్ బియ్యం తినేటువంటి పేదలు ఎంతమంది ఉంటారంటే లెక్క పెడితే 10-20% మంది కూడా ఉండరు. మరి బియ్యం నేరుగా ఇక్కడే దుర్వినియోగం అవుతుంది. కొద్ది గొప్ప మంది తీసుకున్నా ఎప్పుడైతే రేషన్ బండి వచ్చి వెళ్ళింది అని తెలుస్తుందో ఆ నెక్స్ట్ డేనే ఒకడు వస్తాడు, టీవీఎస్ ఎక్సెల్ హెవీ డ్యూటీ వేసుకుని గోతాలు వేసుకుని వచ్చి రేషన్ బియ్యం కొంటాం అని చెప్పి కేజీ 15 రూపాయలకో 16 రూపాయలకో వీళ్ళ దగ్గర కొనుక్కెళ్ళి ఇవంతా కలెక్ట్ చేసినవి అన్ని గోతాలు తీసుకెళ్ళి ఇంకో చోట 18కో 20కో అమ్ముకుంటాడు. అవన్నీ మిల్లర్లు 1-2 సార్లు పాలిష్ పట్టి వాటిని సన్నబియ్యంగా మార్చి కొత్తగా నైస్గా ప్యాక్ చేసి మరలా దాన్ని రీసేల్కి తీసుకొస్తారు. సో అంటే 40 రూపాయలు వెచ్చించి ప్రభుత్వం కొంటున్నటువంటి ఈ బియ్యాన్ని మరలా అతి తక్కువ ధరకి 12 నుంచి 20 రూపాయల్లో కొని రిఫైన్ చేసి
మరలా 50 నుంచి 70 రూపాయలకి అమ్ముకుంటున్నారు. ఇది వాస్తవానికి జరుగుతుంది. మరి మీరు ఎక్కడ ఆపాలి? ఎక్కడైతే పేదలకి మేము సంక్షేమం అందిస్తున్నాము అని చెప్తున్నారో అక్కడ ఆపాలి మీరు. ట్రూ, మీరు అక్కడ ఆపాలి. ఎవరైతే నిజంగా రేషన్ బియ్యాన్ని వండుకుంటున్నారో, ఎవరైతే నిజంగా రేషన్ బియ్యం మీదే ఆధారపడి బతుకుతున్నారో వాళ్ళకి రేషన్ బియ్యం అందించండి. ఎవరికి ఈ రేషన్ బియ్యం అవసరం లేదో వారికి దాని బదులుగా ఇతర వస్తువులు, రేషన్ ద్వారా మీరు బియ్యం ఒక్కటే అందించట్లేదు కదా, పంచదార, కందిపప్పు, మంచి నూనె, గోధుమ పిండి, సేమియా, ఇలా రకరకాల వస్తువులు అందిస్తున్నారుగా, చింతపండు, సర్ఫులని, సబ్బులని. సో ఇతర వస్తువులు వాళ్ళు ఆశిస్తున్నారో అవి ఎక్కువగా ఇవ్వండి, దీన్ని కట్ చేయండి, సరిపోద్ది కదా. లేదు, ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి కోటా పెంచండి, 5 కేజీలు కాకుండా 10 కేజీలు 20 కేజీలు ఇవ్వండి. ఎవరికి అవసరం లేదో వాళ్ళకి ఇవ్వబాకండి, నష్టం లేదు కదా. ఇప్పుడు ఇక అక్రమ తరలింపులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రభుత్వం చేసేటువంటి పనులు ఎలా ఉంటాయి అంటే, బయట ఎక్కడైనా సరే అవాయిడ్ ప్లాస్టిక్స్ అని చెప్పి భారీ స్థాయిలో క్యాంపెయిన్ నడుపుతారు, దానికి లక్షలు ఖర్చు పెడతారు, గోడల మీద అక్కడ ఇక్కడ భారీ స్థాయిలో పెయింటింగ్లు వేస్తారు, హోర్డింగులు పెడతారు, టీవీల్లో యాడ్లు ఇస్తారు, వాటికి కోట్లు పెడతారు. మరి అలాగే చిన్న చిన్న చిరు వ్యాపారులు, తోపుడు బళ్ళోళ్ళు వీళ్ళు ఉంటారు కదా, కూరగాయలు, పళ్ళు ఇలాంటి బళ్ళ మీద పెట్టి అమ్ముకునేవాళ్ళు, వీళ్ళకి మున్సిపాలిటీల నుంచి వార్నింగులు కూడా వస్తాయి. పాలిథిన్ కవర్లో మీరు గనక ఇస్తే 25,000 జరిమానా వేస్తాం. మీరు కవర్ తయారు చేసే కంపెనీకి పర్మిషన్ ఎందుకు ఇస్తున్నారు? ఆ కవర్ వాడుతున్న వాడి మీద 25,000 జరిమానా ఎందుకు వేస్తున్నారు? ఇది అర్థం కాని విషయం. మీరు నిజంగా ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలనుకుంటే అక్కడ పర్మిషన్ ఇవ్వకండి. పాలిథిన్ పేపర్స్ తయారు చేసేవాడికి కానీ, ప్లాస్టిక్ తయారు చేసేవాడికి కానీ, పాలిథిన్ కవర్స్ తయారు చేసే ఫ్యాక్టరీకి కానీ పర్మిషన్ ఇవ్వకండి. లేదా ఆల్రెడీ ఇచ్చేసి ఉంటే ఆ ఫ్యాక్టరీని మూతయించండి, ప్రత్యామ్నాయాలు చూసుకోమని చెప్పండి. మీరు తయారీ దగ్గర ఆపకుండా ఇక్కడికి వచ్చి మీరు రైడ్లు చేసి ప్రజలను ఎత్తిన భారం మోపేదేంది? సిగరెట్లు అంతే, సిగరెట్ ప్యాకెట్ మీద సిగరెట్ క్యాన్సర్కి కారకం తెలిసి కూడా మరి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? పొగాకు తయారీకి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? పొగాకు పండించడానికి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? సిగరెట్ తయారీ ఫ్యాక్టరీలకు ఎందుకు పర్మిషన్లు ఇచ్చారు? వాటిని మార్కెట్లోకి ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? ధర ఎందుకు నిర్ణయించారు? దానికి ట్యాక్స్ ఎందుకు, జిఎస్టీ ఎందుకు నిర్ణయించారు? ఇవన్నీ ఎవరికి అర్థం కావు. గుట్కాలు అమ్మొద్దు, పాన్ మసాలాలు అమ్మొద్దు, అమ్మితే ఇది ఫైను, అమ్మితే అది ఫైను. సో ఇంత చేసేవాళ్ళు ఫైన్ వేసే బదులు వాటి తయారీని ఆపచ్చు కదా. గత ప్రభుత్వం కూడా ఒక విషయాన్ని అట్టహాసంగా ప్రారంభించింది, అవాయిడ్ ప్లాస్టిక్ అని చెప్పి. ఇక నుంచి బ్యానర్స్ ఉండవు, క్లాత్ బ్యానర్స్ మాత్రమే ఉంటాయి. దీనికి సంబంధించి బ్యానర్ ప్రింటింగ్ ఓనర్లందరూ చేంజ్ చేసుకోవాలి అని. సంవత్సరాలు గడిచిపోతుంది, ఇప్పుడు వరకు దానికి దిక్కు లేదు. స్టిల్ ప్లాస్టిక్ బ్యానర్స్ దర్శనమిస్తానే ఉన్నాయి, ప్రింట్ అవుతానే ఉన్నాయి, కడతానే ఉన్నారు, వాడతానే ఉన్నారు. గత ఎలక్షన్లో ఏదైతే బ్యాన్ పెడుతున్నామని చెప్పిన పార్టీయే ఎన్ని బ్యానర్లు పెట్టిందో, ఎన్ని సభలకు పెట్టిందో అందరికీ చూస్తూనే ఉన్నారు. సో ఇది మన గవర్నమెంటు, మన ప్రభుత్వాల చిత్తశుద్ధి. ప్రజలను ఎత్తిన భారం మోపటం తప్ప వాళ్ళు మాత్రం చర్యలు చేపట్టరు. మరి ఇదన్నా పవన్ కళ్యాణ్కి అర్థమైద్దో లేదో చూడాలి.